హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజు మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ గురించి అనమాట. ఈ రోజుల్లో పిల్లలు అసలు ఫిట్గానే ఉండట్లేదండి. పావుగంట నుంచోలేరు, అరగంట కూర్చోలేరు. ఎక్కడ కూర్చుంటే అక్కడే వేలాడి పడిపోతూ ఉంటారు. సోఫాల్లో కూర్చోవడాలు అలవాటైపోయి స్ట్రైట్గా కూర్చోవడం కూడా రావట్లేదు. సో ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకపోతే స్ట్రాంగ్గా అనేది ఉండరు కదండి. సో వాళ్ళకి అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అయినా ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలాగా కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేయించాలి. సో ఈరోజు మా పిల్లలకైతే ఫిట్నెస్ ఛాలెంజ్ అనమాట. ఇది వీక్లీ 2 to 3 టైమ్స్ చేయిస్తారు సార్. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో. స్పోర్ట్స్ ఆడే పిల్లలకే కదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి కొన్ని ఎక్సర్సైజెస్ డైలీ చేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటారు, మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఫిట్గా ఉంటారనమాట. స్పోర్ట్స్ ఆడే పిల్లలైతే ఖచ్చితంగా చేస్తారు డైలీ ఇలాంటివి. ఇవి చేయడం వల్ల వాళ్ళు స్పోర్ట్స్లో ఆడేటప్పుడు లేదా రన్నింగ్ ఇలాంటివి చేసేటప్పుడు ఇంజురీస్ లాంటివి అవ్వకుండా ఉంటాయి. పిల్లలు ఫిట్గా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, అండ్ వాళ్ళ స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైలీ చేయడం వల్ల హైట్ వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుందండి. పిల్లలు గ్రోయింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు పిల్లల్లో చూస్తున్నాము 10 మెంబర్స్ తీసుకుంటే అందులో 3 మెంబర్స్కి ఒబిసిటీ అనేది ఉంటుంది. చిన్నప్పుడే ఇలా ఉంటే ఆ ఒబిసిటీ అనేది పెద్దయినాక చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది. ఈ ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. హైట్కి తగినట్టుగా వెయిట్ మెయింటైన్ చేయాలి అంటే డెఫినెట్గా డైలీ కూడా ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తప్పకుండా చేయాలి. ఈ ఎక్సర్సైజెస్ డైలీ చేయడానికి టైం లేకపోయినా లేదు కష్టంగా అనిపించినా అట్లీస్ట్ వీక్లో 3 to 4 టైమ్స్ అయినా కూడా చేస్తే చాలా బాగుంటుందండి. అన్ని ఎక్సర్సైజెస్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా స్కిప్పింగ్ చేస్తే చాలండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి స్కిప్పింగ్ వల్ల. చూస్తున్నారు కదండి పిల్లలు ఎలా చేస్తున్నారో. డైలీ అయితే వార్మప్స్ చేస్తారు, టెన్నిస్ ఆడేస్తారు, తర్వాత స్ట్రెచెస్ చేస్తారు. రోజు ఇవన్నీ చేయించారనమాట. అట్లీస్ట్ వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేపిస్తారు. దీనివల్ల వాళ్ళకి స్టామినా బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రాంగ్గా ఉంటారు, మజిల్ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది.
చూసారు కదండి ఈరోజు ఫిజికల్ ఫిట్నెస్ ఛాలెంజ్ అనేది పిల్లలు ఎలా చేస్తున్నారో. వీలైతే మీ పిల్లలకు కూడా జనరల్ ఎక్సర్సైజెస్ అయినా చేయించండి, వాళ్ళు కూడా ఫిట్గా ఉంటారు. వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.